నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూద్దామా మరి? సో మేమైతే రెడీ అయిపోయామండి. మేము ఇప్పుడు ఐకియా స్టోర్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఐకియాలో చిన్న సేల్ నడుస్తుంది. సో ఫ్యూ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నాము. బట్ లక్కీగా మనకి ఆ ఐటమ్స్ దొరుకుతాయో లేదో చూద్దాం. హోప్ఫుల్లీ మనకి ఐటమ్స్ అన్ని అవైలబుల్గా ఉండాలి అని కోరుకుందాము, ఎందుకంటే సేల్ ఉంది అంటే ఐటమ్స్ అన్ని చాలా క్విక్గా సేల్ అయిపోతూ ఉంటాయి. అందరికీ తెలిసిందే మనకి ఐకియా స్టోర్ ఇండియాలో కూడా ఉంది. హైదరాబాద్లో అయితే మనకి తెలిసిందే కుకట్పల్లి నియర్ బై అక్కడ ఉంది. సో మీలో చాలా మంది ఐకియా స్టోర్కి వెళ్ళే ఉండి ఉంటారు. నేను పర్సనల్గా అయితే ఇండియాలోనూ ఐకియాకి వెళ్ళలేదు, యూఎస్లోనూ ఐకియాకి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఐకియా స్టోర్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేనైతే మీకు అమెరికాలో ఐకియా స్టోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఇండియాలో ఐకియా ఎలా ఉందో చూసే ఉంటారు. సో అమెరికన్ ఐకియా స్టోర్కి ఇండియన్ ఐకియా స్టోర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇన్ కేస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఏం డిఫరెన్స్ ఉంది? అండ్ మీకు పర్సనల్గా అమెరికన్ ఐకియా స్టోర్ బాగా నచ్చిందా, ఇండియన్ ఐకియా స్టోర్ బాగా నచ్చిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూడొచ్చు, మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి ఒక 30 to 35 minutes ఉంటుంది ఐకియా స్టోర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను బే ఏరియాలో ఉంటానండి. బే ఏరియాలో ఓన్లీ 2 ఐకియా స్టోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. నేనైతే ఇప్పుడు పాలాల్టో వెళ్తున్నాను. సో ఫైనలీ ఐ హ్యావ్ రీచ్. నేనైతే మాస్క్ వేసుకుంటున్నాను. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ వేసుకోండి అండ్ శానిటైజర్ క్యారీ చేస్తూ ఉండండి. స్టే సేఫ్. సో ఫైనల్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం స్టోర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్లో మనకి సేల్ ఏ ఐటమ్స్ మీద అయితే ఉంటుందో అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు. కంప్లీట్ అన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయట్లేదండి. ఓన్లీ $20 బిలో మనకి ఏ ఐటమ్స్ అయితే వస్తాయో ఆ ఐటమ్స్ మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఒకసారి ఇప్పుడు మనం స్టోర్ లోపలికి ఎంటర్ అవుదాం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద షోరూమ్. సో ఇక్కడ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క మోడల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. మీకు లివింగ్ రూమ్కి ఒక మోడల్, లేకపోతే కిచెన్కి ఒక రూమ్, అలా డిఫరెంట్ అన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టున్నాయి. మీ లేఅవుట్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టోర్ ఎంటర్ అవ్వగానే మనకు అన్ని సోఫా సెట్స్ ఉన్నాయి. ప్రతి $300 నుంచి స్టార్ట్ అయిందండి సోఫా సెట్. అప్ టు 4500 వరకు చూసాం మేము సోఫా సెట్స్. బడ్జెట్లో ఉన్నాయి అండ్ కాస్ట్లీ కూడా ఉన్నాయి. అన్నీ నాకైతే సూపర్గా నచ్చినాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ అయితే లేఅవుట్స్కి సెట్ చేసి పెట్టుకున్నారనమాట. మీ ఫ్లోర్ ప్లాన్ ఎంత ఉంటుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటాయో చెప్తే మీ స్క్వేర్ ఫుట్కి తగ్గట్టుగా లేఅవుట్స్ చూపిస్తారు. అలానే మీ బడ్జెట్ ప్రైస్ ఉంటుంది కదా, సో మీరు మీ బడ్జెట్ ప్రైస్లో కూడా చెప్తే మీ బడ్జెట్కి ఏ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ వస్తాయో కూడా చూపిస్తారు. ఎందుకంటే మనకి ఒకటే కైండ్ ఆఫ్ స్క్వేర్ ఫుట్లో ఒక 2-3 టైప్స్లో సెట్ చేసి పెట్టుకున్నారనమాట. ఫర్ సపోజ్ మీరు కనుక $2000లో సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు $2000కి అండ్ మీ స్క్వేర్ ఫుట్కి తగ్గట్టుగా మీకు మోడల్ చూపిస్తున్నారు. అదే మీరు కనుక 2500 అయినా పర్లేదు, 3000 అనుకుంటే అలా మీ ప్రైస్ బడ్జెట్ని బట్టి మీకు లేఅవుట్స్ చూపిస్తున్నారు అనమాట. సో ఇదంతా కంప్లీట్గా మీకు ఎంత స్క్వేర్ ఫుట్లో కావాలి అండ్ మీరు ఎంత ప్రైస్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక స్క్వేర్ ఫుట్కి ఈ లేఅవుట్స్ చూపించారనుకోండి, మీకు ఆ మోడల్ కాకుండా డిఫరెంట్ కలర్ కోఆర్డినేషన్స్లో కావాలి అనుకుంటే కనుక మీకు వాళ్ళు కలర్ కోఆర్డినేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మీకు ఏ కలర్స్ కావాలి అనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా మనకి ప్రైస్ ఎంత అవుతుందో కూడా చెప్తున్నారు. నాకైతే ఫ్యూ ఐటమ్స్ బాగా నచ్చినాయి అండ్ ఫ్యూ ఇంకొన్ని మిక్స్ అండ్ మ్యాక్స్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే నాకు సూపర్గా నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి లివింగ్ రూమ్ కానీ, కిచెన్కి కానీ, లేకపోతే బాత్రూమ్స్, లాస్ట్కి బాత్రూమ్స్ కూడా మనకి ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని మొత్తం మనకి అంతా క్లియర్గా అక్కడ సెట్ చేసి చూపిస్తున్నారు. నాకైతే కిచెన్లో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఎందుకంటే మనం ప్యూర్ వైట్ తీసుకునే కానీ మెయింటైన్ చేయలేము. సో ఇలా గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అయితే బాగుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి కాఫీ టేబుల్స్, మామూలుగా సోఫా ముందు వేసుకుంటాం కదా సెంటర్ పీసెస్. సో అలాంటివి చాలా డిఫరెంట్ కైండ్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ అవర్ లివింగ్ రూమ్, అంటే మన లివింగ్ రూమ్ సైజ్ ఎంత ఉంటుంది, మన సోఫా సెట్ సైజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని డిపెండ్ చేసుకొని మనం ఈ టేబుల్ కొనుక్కోవాలి. ఫర్ సపోజ్ పెద్ద సోఫా సెట్ తీసుకొని దానికి చిన్న టేబుల్ వేస్తే సెట్ అవ్వదు, లేకపోతే చిన్న సోఫా సెట్కి పెద్ద టేబుల్ వేసినా సెట్ అవ్వదు. సో మనం అలా చూసుకొని తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆర్మ్ చైర్స్ అంటే చిన్న కైండ్ ఆఫ్ సోఫాస్ అనమాట. అండ్ ఇవి కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో కైండ్ ఆఫ్ కిచెన్ మోడల్ అనమాట. అండ్ ఇది కొంచెం నాకు ఎక్స్పెన్సివ్గా అనిపించింది, బట్ నాకైతే అంత నచ్చలేదు. ఎందుకంటే ప్యూర్ వైట్ ఉంది. వైట్ మెయింటెనెన్స్ ఇస్ సో మచ్. అసలు మెయింటైన్ చేయలేం వైట్ అనేది, ఎందుకంటే పసుపు లేకపోతే కారం అది పడిపోయిందంటే మరక పడిపోతూ ఉంటుంది. సో మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్కి వైట్ కలర్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ డైనింగ్ టేబుల్స్ అనమాట. డైనింగ్ టేబుల్స్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఒక పర్సన్ కూర్చొని తినడానికి ఒక టేబుల్, ఒక చైర్ ఉంది, లేకపోతే 2 పీపుల్కి, అలా మనకి ఎంతమంది పీపుల్కి కావాలి అంటే మనం సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఒక 3 పీపుల్ చైర్ చూసాను, సెట్ ఉంది, చాలా బాగా నచ్చింది. రౌండ్ టేబుల్ విత్ 3 చైర్స్, బట్ ఎక్కువ స్పేస్
పట్టవు, ఎందుకంటే 3 మెంబర్స్‌కి ఆ టేబుల్ మీద ప్లేట్స్ అయితే పట్టవు. బట్ మనం చూసి సెలెక్ట్ చేసుకోవడమే, ఇంకా రిమైనింగ్ అంతా మన చేతుల్లో మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ద బెడ్. ఇందులో బెడ్స్‌లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. లైక్ ట్విన్ ఉంది, లేకపోతే క్వీన్, కింగ్ ఇలా మనకి ఏ సైజ్ కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ మనకి మ్యాట్రిస్‌కి తగ్గట్టుగానే బెడ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. బెడ్ ఫ్రేమ్స్‌లో కూడా డిఫరెంట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ బెడ్ ఫ్రేమ్స్ దగ్గరే మనకి కంఫర్టర్స్ అండ్ లేకపోతే బ్లాంకెట్స్, పిల్లోస్ ఏవి కావాలంటే ఎలా సెట్ చేసుకోవచ్చు అనేవి కూడా ఉంటున్నాయి. అండ్ బెడ్ పక్కన సైడ్ టేబుల్స్ కానీ, లేకపోతే ఆటోమాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం ప్రైస్ చూసుకొని ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నాకైతే బెడ్ కంఫర్టర్స్ ఇక్కడ ప్రైస్ తక్కువగా అనిపించిందండి కంపేర్ టు టార్గెట్ లేకపోతే వాల్మార్ట్. ఎందుకంటే నేను కింగ్ సైజ్ కంఫర్టర్ చూశాను. లైక్ $19కి కింగ్ సైజ్ కంఫర్టర్ వచ్చిందంట. నార్మల్‌గా అది టార్గెట్‌లో కొనుక్కోవాలి అంటే మనకి $50 కానీ $60 కానీ అవుతుంది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే నాకు ఐకియాలో తక్కువ అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇవొచ్చేసి షెల్ఫ్స్. మనం లైక్ క్లోత్స్ కానీ, లేకపోతే ఏమైనా థింగ్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఎప్పుడైనా సరే ఇక్కడ యూఎస్‌లో ఎలా ఉంటదంటే జనరల్‌గా వాళ్ళు బెడ్ ఫ్రేమ్‌కి తగ్గట్టు కలర్ మ్యాచింగ్ షెల్ఫ్స్ తీసుకుంటారు. సో వైట్ ఉంటే కనుక వైట్, బ్రౌన్, బ్లాక్. మనం బెడ్ ఫ్రేమ్ ఏ కలర్ ఉంటే యూజువల్లీ ఆ కలర్ తీసుకుంటారు. సో కలర్ కోఆర్డినేషన్ చేసుకోవడానికి బావుంటుంది. సో నేను యూఎస్‌లో అని ఎందుకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాను అంటే, ఇండియాలో అయితే మనకి వార్డ్‌రోబ్స్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా మనకి షెల్ఫ్ అన్నీ లైక్ గోడకి ఫిక్స్ చేసేసి ఉంటాయి కదా! అందుకని నేను స్పెసిఫికల్‌గా యూఎస్ అన్నాను. యూఎస్‌లో మాకు వార్డ్‌రోబ్స్ అనేవి ఫిక్స్ ఉండవనమాట. అంతా హ్యాంగింగ్స్ ఉంటాయి. సెపరేట్‌గా మనకి డ్రావర్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కొనుక్కోవాలి. అందుకనే నేను మీకు స్పెసిఫిక్‌గా యూఎస్‌లో అని మెన్షన్ చేశాను. సో ఇవన్నీ ఇంకా మన ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ అనమాట. లైక్ మిస్‌లీనియస్ ఐటెమ్స్ అంటారు కదా! అన్నీ $10 బిలో అన్నీ ఇలా ఒక ర్యాక్ అంతా ఉన్నాయి. సో మెనీ ఐటెమ్స్ అసల. ఇంక నెక్స్ట్ వచ్చేసి పాన్స్, పాట్స్, కుక్ వేర్, కిచెన్ వేర్, లేకపోతే డిన్నర్ వేర్ అన్నీ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మామూలు పాన్స్ ఉన్నాయి. పాన్స్ కూడా నాకు ప్రైస్ ఇక్కడ తక్కువ అనిపించింది. ఎందుకంటే నాకు బయట వాల్మార్ట్‌లో కానీ రిమైనింగ్ స్టోర్స్‌లో $10కి వచ్చే పాన్ ఇక్కడ నాకు $5 కనిపించింది. వావ్! అసలు నాకైతే ప్రైసెస్ చాలా బా నచ్చింది. ఈసారి ఎప్పుడైనా సరే కిచెన్ వేర్ కొనుక్కోవాలి అంటే కనుక ఐకియాలో తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ మోడల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. కొన్నైతే నాకు సిమిలర్ మన ఇండియన్ కుక్ వేర్ లాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ లైట్స్ కూడా బాగున్నాయి. బట్ నాకంత లైట్స్ అంత ఎక్కువ అనిపించలేదనమాట. ఎందుకంటే వేరే అమెరికాలో నేను ఇక్కడ ఒక స్టోర్ చూశాను. ఎక్స్‌క్లూజివ్ ఫర్ లైట్స్. అక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. నాకది బాగా నచ్చింది. ఈసారి కుదిరితే కనుక నేను మీకు ఆ స్టోర్ కూడా చూపిస్తాను. సో నేనైతే ఐటెమ్స్ తీసేసుకున్నాము. బిల్ ఏయించుకుంటున్నాను. మామూలుగా అక్కడ స్టోర్ అసోసియేట్‌తో బిల్ ఏయించుకోవాలంటే పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయన్నమాట. అందుకని మేము సెల్ఫ్ చెకౌట్ ఏయించుకుంటున్నాను. సో చూసారు కదా, మనకలా హ్యాండ్ హెల్డ్ డివైస్ ఉంటుంది. సో ఆ హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మనం స్కాన్ చేసుకోవడమే. మేము టోటల్‌గా 3 డైనింగ్ మ్యాట్స్ తీసుకున్నాను. బ్లాక్, పింక్ అండ్ బ్లూ. ఎందుకు 3 కలర్స్ తీసుకున్నాను అని మాత్రం అడగకండి. వేరే ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఒక హ్యాండ్ వాష్ సోప్ బాటిల్ తీసుకున్నాము. అండ్ ఇంకో ఫ్యూ ఐటెమ్స్ తీసుకున్నాము. అవి వేరే ఫ్రెండ్స్ ఏపిస్తున్నారనమాట. ఎందుకంటే అవి వాళ్ళు పర్చేస్ చేశారు. వాళ్ళ కార్డ్‌తో వాళ్ళు ఏపిస్తున్నారు. ఇవి వరకు నేను తీసుకున్నాను. సో అందుకని వీటికి నేను ఏపిస్తున్నాను బిల్. సో మేమైతే ఫైనల్లీ ఐకియా షాపింగ్ చేసేసుకొని వచ్చాము. అండ్ చూడొచ్చు, చాలా డార్క్‌గా అనిపిస్తుంది. యూజువల్లీ ఈ టైంకి మాకు ఇలా సన్సెట్ అయితే ఇలా ఉండదు. ఇంటి వల్ల నేను అంతా బ్లాక్ వేసుకోవడం వల్ల మా కార్ ఇంటీరియర్‌లో కలిసిపోయాను. సో ఐకియా షాపింగ్ అయితే చేసేసాము. 2 అవర్స్ పైన తిరిగాము. 2 అవర్స్ తిరిగిన తర్వాత ఏం కొన్నాం రా బాబు అంటే ఏం కొనలేదు. ఒక చిన్న హ్యాండ్ వాష్ కొనుక్కున్నాము. తర్వాత ఒక 3 టేబుల్ మ్యాట్స్ కొన్నాం అనమాట. సో అది మా షాపింగ్. బట్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రం చాలా చూస్తాం. ఎక్కువ నేను చూడడానికి టైం సరిపోయింది అనమాట. ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే మేము స్టార్బక్స్కి వెళ్తున్నాము. అన్ఫార్చునేట్లీ ఎవరూ ఏమీ తినలేదు. సో వీఆర్ సో హంగ్రీ. యాక్చువల్లీ అసలు ఐకియాలో తిరుగుతుంటే ఏదో ఈవినింగ్ వాక్ వచ్చినట్టు అనిపించింది అనమాట. చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ లైక్ 2 ఫ్లోర్స్ పైనే ఉంది. చాలా బిగ్ ఏరియా. అసలు అన్నీ చాలా డీటెయిల్స్ బాగున్నాయి. ఇల్లు ఎవరైనా సొంతగా కట్టుకుంటుంటే కనుక ఫస్ట్ టైం వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైసెస్ అనిపించినాయి అనమాట. ఎందుకంటే ఒక షెల్ఫ్ మేము టార్గెట్లో కొన్నాము. ఆ టార్గెట్లో కొన్న షెల్ఫ్ వచ్చేసి $40 అయింది మాకు టార్గెట్లో. ఐకియాలో మాత్రం అది జస్ట్ $19 ఉంది. వీఆర్ షాక్డ్ అసలు ప్రైసెస్ చూసి. సో సూపర్ ప్రైసెస్. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే కనుక వెళ్ళొచ్చు. అండ్ మీకు నేను చూపించాను కదా యూఎస్లో ఐకియా ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇండియాలో మీరు ఆల్రెడీ వెళ్ళే ఉంటారు. ఇన్ కేస్ వెళ్ళిన వాళ్ళు అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది.
ఇండియాలో ఎలా ఉన్నాయి, యూఎస్లో ఎలా ఉంది, సేమ్ ఐటమ్స్ ఉన్నాయా, ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మేమంతా సో టయర్డ్, మేము ఇప్పుడే టార్గెట్కి వచ్చాము. టార్గెట్కి ఎందుకు వచ్చామంటే షాపింగ్కి రాలేదు. సో టార్గెట్లో కాఫీ తాగుదామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్క టార్గెట్లో స్టార్బక్స్ ఉంటుంది. సో స్టార్బక్స్ కాఫీ తాగడానికని వచ్చాము. అండ్ దివ్య ఏమో కొన్ని పర్చేస్ చేయాలి అంట. సో ఒకసారి స్టార్బక్స్ కూడా ఒక రౌండ్ వేద్దాము అని అంటుంది. నాకైతే టార్గెట్లో తిరిగే ఓపిక లేదు. నాకు కాఫీ కొనిస్తే తర్వాత తిరుగుతా అని చెప్పా. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళి నేను కాఫీ కొనుక్కోబోతున్నాను. సో మాకు ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కాఫీలో కూడా ఫాల్ రిలేటెడ్ కాఫీస్ వచ్చినాయి అనమాట. లైక్ పంప్కిన్ స్పైస్ లాటేస్ అండ్ పంప్కిన్ రిఫ్రెషర్స్, ఇలా పంప్కిన్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి అనమాట. లాస్ట్ టైం నేను ఆ వ్లాగ్ ఇంకా రిలీజ్ అవుతుంది. ఆ వ్లాగ్లో కూడా నేను స్టార్బక్స్ కొనుక్కున్నాను. అది వచ్చేసి పంప్కిన్ స్పైస్ లాటే కొనుక్కున్నాను. ఇది కూడా నేను పంప్కిన్ స్పైస్ లాటేనే కొందాం అనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ గో ఇన్ అండ్ సీ. కమ్ లెట్స్ గో. సో వీ హ్యావ్ రీచ్డ్ హోమ్. షాపింగ్ అయితే అయిపోయింది. టార్గెట్కి వెళ్తున్నాము అని చెప్పాం కదా, వెళ్ళాము. ఓన్లీ స్టార్బక్స్కి వెళ్ళామన్నమాట. టార్గెట్ షాపింగ్కి వెళ్ళలేదు. దివ్య మాత్రమే షాపింగ్కి వెళ్ళింది. ఎందుకు అంటే లైక్ ఎవరైతే మనం స్టార్బక్స్ కాఫీ తీసుకున్నామో వాళ్ళని స్టోర్ లోపలికి అలౌ చేయట్లేదు అనమాట. సో నేను శ్రీకాంత్ ఏమో ఉండిపోయి డ్రింక్ తీసుకున్నాము. దివ్య మాత్రమే షాపింగ్కి వెళ్ళి వచ్చింది. సో అందువల్ల నేను మీకు టార్గెట్ చూపించలేకపోయాను. ఆల్రెడీ నేను చాలాసార్లు మన వ్లాగ్స్లో నేను టార్గెట్కి వెళ్తున్నాను అని చాలాసార్లు చెప్పాను. అండ్ అలానే టార్గెట్ స్టోర్లో ఎలా ఉంటుంది, ఏముంటాయి అని ఒక 1/4 పార్ట్ అయితే నేను షూట్ చేసి వీడియో పెట్టాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ మీరు కనుక రిమైనింగ్ పార్ట్ ఆఫ్ టార్గెట్ స్టోర్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పటికే లెంత్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పెద్ద చేసేది ఏం లేదు. నాకు ఆల్మోస్ట్ ఇట్స్ 7:30 అవుతుంది. సో ఇంకా రొటీన్ ఈవినింగ్. సో ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. అంతకు మించి పెద్ద స్పెషల్ అయితే ఏమీ ఉండదు. స్పెషల్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ షూట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వెయిట్ కదా, సారీ. సరే, సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ చికెన్ కిచెన్. వేస్తాయి బిట్టు. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.